హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండీ! నేను మొత్తం సారీ కంప్లీట్ చేసిన తర్వాత వీడియో అప్‌లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. అందుకే వీడియో తొందరగా రావట్లేదు. ఇప్పుడు నేను ఈరోజు మంగళగిరి ప్లెయిన్ డబల్ షేడ్ పట్టండి ప్లెయిన్ ఇది. యెల్లో కలర్, బ్లాక్ కాంబినేషన్‌లో కొంచెం షేడింగ్ కిందొచ్చింది. ఈ సారీకి మీకు నేను ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నాను చూడండి. అవి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేస్తున్నాను. ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఏమీ కష్టముండదు. మన ఇంట్లో మీరు ఏ సారీస్‌కైనా వేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా పెయింటింగ్ అయిపోతుంది. దీనికి నేను పింక్ కాంబినేషన్‌లో పెయింటింగ్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు ఈరోజు. ఈ కాంబినేషన్ అయితే గనక సారీ చాలా అంటే చాలా బా వచ్చిందండి. మీరు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సారీని చూడుదురు గాని. ఇది నేను పళ్ళుకి వేసిన డిజైన్ అండి. ఇప్పుడు నేను సారీ తీసుకున్నది ఇది ప్లెయిన్ సారీ. ఈ ప్లెయిన్ సారీ డబుల్ షేడ్‌లో వచ్చింది. యెల్లో కలర్ ప్లెయిన్ సారీ. ఈ సారీకి కింద సెక్షన్ అంతా కూడా అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ వేస్తున్నానండి. ఈ డిజైన్ ఫ్లవర్ వేయడానికి నేను నార్మల్ వైట్ ఒకటి, పింక్ ఒకటి, మెటాలిక్ పింక్ ఒకటి తీసుకున్నాను. అవుట్‌లైన్ వేయడానికి మెటాలిక్ ట్యూబ్ ఒకటి తీసుకున్నానండి. గోల్డ్ ట్యూబ్. అది మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. మీరు ఆ గోల్డ్ ట్యూబ్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ వేయడానికి ఇవి తీసుకున్న తర్వాత మధ్యలో మిడిల్‌లో వేయడానికి బ్లాక్ ఒకటి తీసుకున్నాను. అవి ఎలా వేస్తున్నానో వేసే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. నేను ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కింద వేస్తున్నాను. నేనేమి పెయింటింగ్ అయితే డ్రా చేయలేదు. నార్మల్‌గా నేను కింద సెక్షన్స్ వెయ్యాలి అని చెప్పేసి కొంచెం మీకు కింద సెక్షన్‌లో క్లియర్‌గా రాకుండా డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుందండి వీడియో. ఎందుకంటే ఇది ఫ్రేమ్‌కి పూర్తిగా పెట్టడానికి రాదు. ఎందుకంటే మనం కిందన బోర్డర్ సైడ్‌లో నేను మన ఫాల్ ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఆ ప్లేస్‌లో మాత్రమే ఫ్లవర్స్ వేస్తున్నాను. అది హాఫ్ ఫ్లవర్ వచ్చేటట్టు అంటే సన్‌ఫ్లవర్‌లా వచ్చేటట్టు వేస్తున్నాను కొంచెం పెద్దగాను. ఇది మనకి సన్‌ఫ్లవర్ డిజైన్‌లా ఉంటుందండి. కాకపోతే దీని కలర్ కాంబినేషన్ నేను పింక్ కలర్ వేశాను. ఇప్పుడు మీకు చూడండి నేను పైనుంచి వైట్ కలర్ ఇస్తున్నాను కదా స్ట్రోకు. ప్రతి పెటల్‌కి కూడా మనము పైనుంచి వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చేసిన తర్వాత కింద నుంచి పింక్ కలర్ స్ట్రోక్ ఇవ్వాలి. నేను పైనుంచి వైట్ కలర్ ఎలా ఇస్తున్నానో మీకు రావట్లేదు. మేము ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేయడానికి మాకు అవ్వదు. ఇలా కరెక్ట్‌గా షేప్ రావట్లేదు అని అంటే గనక మీరు చాక్ పీస్‌తోని డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మీరు ఫ్లవర్స్ వేసుకోండి. ఈ ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. పెద్ద సైజ్ ఫ్లవర్స్ వేసుకోవాలి దీనికి. ఈ కింద సెక్షన్‌లో మనం సారీ కడితే చాలా లుక్ కనిపిస్తుందండి. కింద సెక్షన్స్‌లో వేసిన ఫ్లవర్స్ అన్నీ కూడాను. నేను ఎలా వేస్తానో యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అంతా కూడా మీరు ఒకసారి చూడండి. ముందు నేను లాస్ట్ సెక్షన్స్‌లో చెప్పినట్టు వీడియో మొత్తం ఒకసారి మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాత్రమే ఏ సారీస్ పెయింటింగ్ చేసుకోవాలన్నా, ఏ కాంబినేషన్స్ చేసుకోవాలన్నా ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి. కొంచెం మీరు ఈ కాటన్ సారీస్‌కి కూడా దీన్ని ఈ ఈ ఫ్లవర్స్ వేసుకోవచ్చండి. కాటన్ సూపర్ నెట్ సిల్క్ కోటా సారీస్ కూడా ఈ ఫ్లవర్స్ చాలా బావుంటాయి. నేను వేసే విధానాన్ని కరెక్ట్‌గా చూసి మీరు ఒకసారి వేస్ట్ క్లాత్ మీద వేసుకొని దాన్ని పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత మీరు సారీస్ మీద వేసుకోండి. నేనిప్పుడు వైట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కింద నుంచి సెక్షన్‌లోని నేను నార్మల్ పింక్ ఒకటి పైకి షేడ్ ఇస్తున్నానండి వైట్ వైట్ పెటల్‌కి. మీరు ఒకసారి క్లియర్‌గా చూడండి. అది వైట్ షేడ్ పైకిచ్చేసిన తర్వాతకి ఏమవుతుందంటే, మనకి పెటల్ నీట్‌గా, అందంగా కనిపిస్తుంది. ప్రతి పెంటలకి కూడా మనకి మధ్యలో మిక్స్ అవుతుందా లేదా, కలుస్తుందా లేదా అన్నది కూడా మీరు ఒకసారి నీట్‌గా చూసుకోండి. లేదంటే ప్యాచ్ కింద కనిపిస్తుంది. మనకి మిడిల్‌లో కరెక్ట్‌గా పెటల్ కూడా షేడింగ్ కరెక్ట్‌గా వచ్చేటట్టు చూస్తే గనక అది పర్ఫెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తుంది. లాస్ట్ సెక్షన్‌లో సారీ ఫిట్టింగ్ ఫ్రేమ్ ఒకటి మీకు నేను వీడియో తీసి అప్‌లోడ్ చేశాను. నేను చేయించుకుంటున్న ఫ్రేమ్‌ని. ఆ ఫ్రేమ్‌కైతే గనక చాలా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది మేము చేయించుకుంటున్నామండి అని అన్నారు. కొంతమంది అయితే గనక ఆర్డర్ కూడా పెట్టుకున్నారు. మీలో కొంతమంది ఆర్డర్ పెట్టుకోవడానికి కుదరట్లేదు అని అంటే గనక తప్పకుండా మీరు ఒకసారి కాల్ చేయండి. మీకు ఎంత దూరంలో ఉన్నా కూడా ఫ్రేమ్ అయితే మీకు వస్తుంది. అది నీట్‌గా మీకు ఆర్టీసీకి ఆటిలకి వేసేసి ఇచ్చేస్తున్నారు. అది మీకు వచ్చేసరికి చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఫ్రేమ్ అయితే ఏ ప్రాబ్లము రాదు. వచ్చిన తర్వాత మీకు వీడియో కాల్ చేస్తే మీరు ఫిట్ చేసుకునే విధానం కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకు పెయింటింగ్ చేసేటప్పుడు సారీ మొత్తానికి ఒక 2 టైమ్స్ కింద చేసేసేటట్టు మనం ఫిట్ చేయించుకుంటే గనక మనకి తొందరగా పెయింటింగ్ కంప్లీట్ అయిపోద్ది. మీరు కిందన కూర్చొని వేసుకునేది కూడా వేరుగా ఉంటుంది కదా! ప్రతి ఫ్రేమ్‌కి పెట్టి పెయింటింగ్ మార్చాలి అని అంటే గనక మనకు ఒక షేడ్ వచ్చింది ఒకలాగా, ఒక షేడ్ వచ్చింది ఒకలాగా కూడా కనిపిస్తుంది. సారీ కూడా కొంచెం నలిగిపోయి పాడైపోతాయి. కొన్ని కాటన్ సారీస్‌కైతే గనక మనము ఎప్పుడు కూడా చిన్న ఫ్రేమ్ కన్నా పెద్ద ఫ్రేమ్ పెట్టి చేస్తేనే కాటన్ సారీ లుక్ పోకుండా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఫ్రేము మారుస్తూ ఉంటే ఏమవుతుందంటే థ్రెడ్ కొంచెం దగ్గరికి, దూరంకి జరిగిపోయి మనకు కాటన్ సారీ లుక్ పాడైపోయి నలిగిపోయినట్టు అయిపోతుంది కాటన్ సారీ మొత్తం అంతా కూడాను. అందుకని తప్పకుండా మీరైతే గనక అలాంటి ఫ్రేమ్ మీరు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఫ్రేమ్ అయితే తయారు చేయించుకోండి. తయారు చేయడం కుదరట్లేదు అని అంటే గనక ఆర్డర్ పెట్టుకోండి తప్పకుండా. అది మాత్రం మానొద్దు. మీకు కొంతమంది లాస్ట్ సెక్షన్‌లో వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక పెయింటింగ్ ఫ్రేమ్ సెక్షన్ వీడియో ఒకసారి చూడండి. చూసి మీరు దాని గురించి ఆలోచించండి.
ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్ చేశానండి. చూడండి కింద నుంచి వచ్చేసి పింక్ కలర్ వేసాను కదా, మొత్తం షేడ్ పైకి ఇచ్చేసాను. ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అవుతున్నప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. నేను మొత్తం మళ్ళీ నార్మల్ పింక్ వేసిన తర్వాత మెటాలిక్ పింక్ మళ్ళీ కొంచెం షేడ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది పట్టు కదండీ! పట్టు మీద కొంచెం షేడింగ్ ఉంటే గనక షైనింగ్ ఉంటే ఫ్లవర్ బావుంటుంది అని చెప్పేసి, మళ్ళా పైన నేను మెటాలిక్ పింక్ షేడ్ అయితే ఇస్తున్నాను. మీరు కంపల్సరీ వెయ్యాలని ఏమీ కాదు. మీరు వేస్తున్న శారీస్‌కి కలర్ కాంబినేషన్స్ అవి చూసుకొని, మీకు ఫ్లవర్ ఎలా వేస్తే లుక్‌గా ఉందో అన్నది మీరు సెట్ చేసుకొని మీరు వేసుకోండి. ఇలానే వెయ్యాలని నేను అనట్లేదు. ఈ కాంబినేషన్ మీకు కాటన్ సారీకి, సూపర్ నెట్‌కి కూడా ఇలాంటి ఈ కాంబినేషన్‌లో యెల్లో కలర్ దానికి ఈ పింక్ కాంబినేషన్ చాలా బావుంటుందండి. మీరు యెల్లో తీసుకుంటాను సారీ అని చెప్పంటే గనక, మీ కాటన్‌కి, సూపర్ నెట్ సారీస్‌కి అయితే గనక మీరు మెటాలిక్స్ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ కలర్స్ వేసేసుకోవచ్చు. దానికి ట్యూబ్ మాత్రం అవుట్‌లైన్ ఇచ్చేసుకోవచ్చండి. గోల్డ్ కలర్ ట్యూబ్. అది ఏస్తే గనక ఇంకా మనకు లుక్ చాలా బాగా కనిపిస్తుంది. పైన పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత కింద నేను హాఫ్ బౌల్ కింద వేసాను కదండీ ఒక పార్ట్. ఆ పార్ట్‌లో బ్లాక్ కలర్ నేను అప్లై చేస్తున్నాను. ఆ బ్లాక్ కలర్ పింక్ పెటల్స్‌లోకి వెళ్ళకుండా కొంచెం నీట్‌గా జాగ్రత్తగా అయితే అప్లై చేయాలి. మనం వేసేటప్పుడు బ్రష్ కూడా మీరు చిన్న సైజ్ తీసుకోండి. నేనైతే గనక 6 నంబర్ బ్రష్‌తో వేస్తున్నాను. మీరు 6 నంబర్ బ్రష్‌తోనే వేయొచ్చు. మీకు సరిపడగా మీరు ఏ సైజ్ అన్నది అంటే మీకు కొంచెం ఇప్పటి వరకు వేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఏ బ్రష్‌తో వేస్తే ఎలా వస్తుంది, ఏ బ్రష్ మీ చేతికి మూవ్ అవుతుందనన్నది ఇన్ని సెక్షన్స్ చూసిన తర్వాత ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదండీ! ఏ బ్రష్ వాడితే ఎలా ఉందన్నది. ముందు సెక్షన్స్ చూడలేని వాళ్ళకి మాత్రం అది అర్థం కాదు. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ముందు సెక్షన్స్ నుంచి కూడా అన్ని సెక్షన్స్ కూడా కంప్లీట్ చేయండి. మీకు ఈజీగా పెయింటింగ్ గురించి, దాని బ్రషెస్ గురించి కూడా అర్థమవుతాయి. నేనిప్పుడు చెప్పిన విధానం బట్టి మనం ఎప్పుడు కూడా మిడిల్‌లో వేసినా, ఎక్కడ వేసినా కూడా బ్రష్ సైజు ఇప్పుడు మనం వేసే ఫ్లవర్‌ని బట్టి బ్రష్ సైజ్ తీసుకోవాల్సొస్తుంది. చిన్న ఫ్లవర్ వేస్తే గనక చిన్న బ్రషెస్ సరిపోతాయి. ఒకవేళ పెద్ద ఫ్లవర్ వేయాలి, పెద్ద బంచెస్ ఇప్పుడు నేను పళ్ళులో వేసిన వాటికి కూడా అయితే గనక మనకి 8 నంబర్ ఫ్లాట్ బ్రష్, 10 నంబర్ ఫ్లాట్ బ్రష్ కూడా వరకు కూడా తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే బ్రష్ సైజ్ మనం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో, ఫ్లవర్ సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం వేస్తున్న కలర్ ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉంటుంది కదా! అందుకని ఇప్పుడు కూడా పెయింటింగ్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్‌గా పెద్ద బ్రషెస్ మనకు సైజుని బట్టి వాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ అప్లై చేసిన ప్లేస్‌లోని వైట్ కలర్ తీసుకున్నానండి. వైట్ కలర్ తీసుకొని 00 బ్రష్ తీసుకొని దానిలో వైట్ కలర్ డాట్స్ పెడుతున్నాను. ఆ డాట్స్ ఎప్పుడైతే పెడతామో ఆ డాట్స్ లుక్ వల్ల ఫ్లవర్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అది మీకు వేస్తుంటే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఈ వీడియో నేను ఎడ్జ్‌లో ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను కాబట్టి కింద సెక్షన్స్ వరకు బాగా కిందకి వేసి చూపిస్తున్నాను కదండీ! అందుకని మీకు కొంచెం వీడియో డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుందండి. ఒకసారి మీరంతా చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వేసుకోవాలి అనుకుంటే గనక జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కింద వచ్చింది వీడియో కూడా. నేను అవుట్‌లైన్ తీసుకున్నాను కదా! అవుట్‌లైన్ ట్యూబ్‌తో అవుట్‌లైన్ వేస్తున్నాను మొత్తం ఫ్లవర్ మొత్తానికి. ఏసే విధానాన్ని ఒకసారి మీరు అవుట్‌లైన్ వీడియో తీసుకొని వేసుకోండి. ఇప్పుడు అవుట్‌లైన్ ట్యూబ్‌తో వేస్తున్నాను కదండీ! ఎప్పుడైతే అవుట్‌లైన్ వేస్తున్నామో మనం ఫ్లవర్ మొత్తం లుక్ మారిపోతుంది. నేను ముందు సెక్షన్స్‌లో చెప్పినట్టు మీకు ఆడియో డిస్టర్బెన్స్ కింద అనిపిస్తే ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి. మీరు ఆడియో వినాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ కింద సెక్షన్స్‌లో నేను చిన్న ఫ్లవర్స్ వేసిన తర్వాత పళ్ళు సెక్షన్‌కెళ్ళేసరికి పెద్ద ఫ్లవర్స్ వేశానండి. ఆ పెద్ద ఫ్లవర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ ఇంతే. ప్రాసెస్ ఏమీ మారదు. ఎప్పుడు కూడా మనము వేయడం వచ్చిన తర్వాత సెకండ్ పెద్ద పెటలకైనా అదే ప్రాసెస్ ఉంటుంది. చిన్న పెటలకైనా అదే ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్‌తో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే సైజ్ మాత్రం ఫ్లవర్స్ పెరుగుతాయి. ఇప్పుడు నేను పళ్ళు మొత్తానికి కూడా పెద్ద ఫ్లవర్స్‌తో మొత్తానికి పళ్ళు ఫిల్ చేస్తున్నాను. వేసేటప్పుడు కూడా నేనేమి డ్రా చేయలేదండి. నేను వైట్ కలర్ తీసుకొని అవుట్‌లైన్స్ ఫ్లవర్‌కి పెటల్స్ వేసేసాను అంతే. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అన్ని పెటల్స్ కూడా ఇలా చిన్న ఫ్లవర్స్ లాగే కంప్లీట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ మొత్తం పళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మనకు ఒకసారి బ్యూటీ సెక్షన్‌లోకి వెళదామండి. ఇది మొత్తం మీరంతా ఒకవేళ మీకు ఆడియో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది గనక ఆఫ్ చేసేసి మీరు పెయింటింగ్ చేసుకోండి. నేను బ్యూటీ సెక్షన్స్‌లో లాస్ట్ టైమ్ చెప్పిన కొన్ని స్కిన్స్ గురించి చెప్పాను. ఆ స్కిన్స్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. నేను ముందు సెక్షన్స్‌లో పొడి, జిడ్డు, సాధారణ, మిశ్రమ, సున్నితమైన అలా 5 రకాల చర్మముల గురించి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పానండి. ఆరవది ముదురు చర్మము. ఈ చర్మం గురించి నేను ఎక్కడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేదు. ఈరోజు మనం ఆ చర్మం గురించి తెలుసుకుందాము. ఇలా ముదురు చర్మం ఉన్న వాళ్ళు ఎలా ఉంటది, ఏంటి స్కిన్ టైప్ అన్నది నేను ఒకసారి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తానండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తప్పకుండా ముందు సెక్షన్స్‌లో నేను చెప్పిన స్కిన్ టైప్స్ గురించి మన ఛానల్‌లో ముందు సెక్షన్స్‌లో ప్రతి స్కిన్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను చెప్పానండి. అవన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకోండి. ఈరోజు నేను మన స్కిన్ టైప్స్‌లో ఆరవది, ఆఖరిది కూడా ముదురు చర్మం అండి. దీని గురించి ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను.
ఇలాంటి స్కిన్ ఎలా ఉంటుందన్నది మీకు అర్థమవుతుంది కదా! ఒకసారి నేను ముందు సెక్షన్స్‌లో చెప్పినట్టు మీ స్కిన్ మీకే అర్థమవుతుంది. ఈ స్కిన్ టైప్ ఎవరికుందో ఒకసారి మీరు తెలుసుకోండి. ఇది గరుకుగా చర్మం బాగా కనిపించే రంధ్రాలతో కూడి ఉంటుందండి. అంటే ముదురుగా కనిపిస్తూ చర్మం మొత్తం కూడా మొహంపై హోల్స్ కింద ఉంటుందండి ఈ చర్మం ఉన్న వాళ్ళకి. వీళ్ళకి చిన్నప్పుడు ఎవరికైనా సరే అమ్మవారి పొంగు ఇలాంటివి ఏమైనా వచ్చిన వాళ్ళు ఉంటే గనక ఈ చర్మం ఉన్నవాళ్ళు వీళ్ళకైతే గనక ఆ పొంగు వల్ల వచ్చిన మచ్చలు గుంటలో కూడా పూడవు. ఎందుకంటే అవంతా స్కిన్ ప్రాబ్లమ్ వల్ల అలానే ఉండిపోతాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మందికి అమ్మవారి పొంగు వచ్చినోళ్ళకి కొన్ని రోజులకి అదైతే హోల్స్ అయితే పూడిపోతాయండి. అన్ని స్కిన్స్‌కి కూడా. కానీ ఈ స్కిన్‌కి మాత్రం ఆ హోల్స్ అన్నవి పూడవు. ఆ హోల్స్ అలానే ఉండిపోతాయి. వాళ్ళకి ఏ చిన్న పింపుల్ వచ్చినా కూడా ఏ చిన్నది ఏదొచ్చినా కూడా ఆ హోల్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి పూడదు. అది ఆ ముదురు చర్మం వాళ్ళకున్న ప్రాబ్లమ్ అండి అది. ఈ ముదురు చర్మం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా స్కిన్ మృదువుగా ఉండదండి. మృదుత్వాన్ని కోల్పోయి ఎక్కువ ఏజ్‌లా కనిపిస్తూ ఉంటారు. వీరికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈళ్ళెప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తి చర్మం కూడా జీవిత పర్యంతం ఒకే తత్వాన్ని కలిగి ఉండదు. సంరక్షణ బట్టి, వయస్సును బట్టి చర్మం తీరు మారుతుంది. యుక్త వయసులో ఉండే జిడ్డు చర్మము వయసు వచ్చేసరికి పొడిగా మారిపోతుంది. హార్మోన్స్ ప్రభావం వల్ల ఎండ, చలి, ఎలర్జీ మొదలయ్యి వాటి వలన కూడా చర్మం తత్వం మారుతుంది. అసలు ఈ చర్మం ఏంటి? ఇవి ఎలా తెలుసుకోవాలని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. చర్మం గురించి తెలుసుకోవడానికి ఇది ఆఖరి సెక్షన్ కాబట్టి, ఈ సెక్షన్‌లో మీకు ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది తెలుసుకోండి. మన మొహం ఎప్పుడు కూడా జిడ్డుగా మెరుస్తూ కనిపిస్తుంది అనంటే గనక అది తప్పకుండా జిడ్డు చర్మమే అవుతుంది. అంటే ఆయిలీ స్కిన్. కొన్ని భాగాలు జిడ్డుగా, కొన్ని భాగాలు డ్రైగా ఉంటుందండి. దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. అది 2 రకాలుగా ఉంటుంది. ఒక ప్లేస్‌లో జిడ్డుగా అనిపిస్తుంది. ఒక ప్లేస్‌లో డ్రైగా అనిపిస్తుంది. అది చూసుకోండి. మీ స్కిన్ ఎలా ఉన్నది? ఏ టైప్‌కి సంబంధించిందన్నది. ఎప్పుడు చూసినా మొహం డ్రైగా అనిపించి డ్రైగా పౌడర్‌గా కనిపిస్తూ చాలా గరుగ్గా తగులుతుంది అనంటే గనక అది డ్రై స్కిన్ అండి. దాన్ని పొడి చర్మం అంటారు. అది ఏ స్కిన్‌కి సంబంధించిందన్నది మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి మన స్కిన్ ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉంటే తెలిసిపోతుంది. ఎందుకంటే అది ఎదుటి వాళ్ళు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకొకటి నార్మల్ స్కిన్ అండి. అది ఎప్పుడూ కూడా నీట్‌గా, ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. కానీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్స్‌ని బట్టి తప్పకుండా ఎవరైనా సరే స్కిన్‌కి తప్పకుండా ఏదో ఒకటి అప్లై చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా బయటికెళ్లారంటే గనక డస్ట్ వల్ల ఎప్పుడూ కూడా ఫేస్ మీద పింపుల్స్ గానీ, ర్యాషెస్ గానీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది కదా! అందుకని మనం తీసుకునే వాటిల్లో ఫేస్ వాషు, కొంచెం సన్ స్క్రీన్ లోషన్స్ అలా ఉండేలా చూసుకుంటూ ఉంటే మన స్కిన్ ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అవి. అప్పుడు నీట్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్ అయినా ఉన్నవాళ్ళైతే గనక ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సొస్తుంది. నార్మల్ స్కిన్ వాళ్ళైతే గనక ఒక సన్ స్క్రీన్ లోషను, ఒక ఫేస్ వాష్ వాడుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి స్కిన్ను కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అనుకుంటే గనక, కొంచెం బయటి నుంచి వచ్చిన తర్వాత క్లెన్జింగ్ మిల్క్‌తో క్లీన్ చేసుకోవడము, అప్పుడప్పుడు కొంచెం ఫేస్ ప్యాక్స్ వేసుకోవడము అలాంటివి చేస్తూ ఉండాలండి. మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. అది డ్రై స్కిన్ వాళ్ళైతే గనక తప్పకుండా మాయిశ్చరైజర్ అయితే ఫేస్‌కి అప్లై చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకెప్పుడూ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళెప్పుడూ కూడా కొంచెం ఆస్ట్రింజెంట్ గాని, లేదంటే కొంచెం నిమ్మరసం దూదిలో ముంచి గాని కొంచెం ఫేస్ మీద క్లీన్ చేసుకుంటూ ఉంటే, వాళ్ళకి ఆయిలీ అన్నది కొంచెం ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. అందుకని చెప్పేసి తప్పకుండా అయితే గనక ఎవరి స్కిన్ గురించి వాళ్ళైతే కేర్ తీసుకోవాల్సొస్తుంది. నార్మల్ స్కిన్ వాళ్ళైతే ఎప్పుడు కూడా షైనింగ్‌తో ఉన్న స్కిన్ అయితే వాళ్ళకి కొంచెం రోజ్ వాటర్‌లో కాటన్ ముంచేసి, ఆ రోజ్ వాటర్‌తో ఫేస్ క్లీన్ చేసేసుకుంటే గనక సరిపోతుంది. వాళ్ళకి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ స్కిన్ వాళ్ళైనా సరే ఈరోజు రేపు పొల్యూషన్‌లో తప్పకుండా అయితే గనక కేర్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్డు కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిన్ కరెక్ట్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి అని అనుకుంటే గనక డైలీ 4-5 లీటర్స్ వరకు వాటర్ అయితే తప్పకుండా తీసుకోవాలి. మనం ఎంత కేర్ తీసుకున్నా పైన ఎంత కేర్ తీసుకున్నా కూడా లోపల నుంచి ఇన్నర్‌గా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి మార్పు అనేది రావాలి అనంటే స్కిన్ టైప్ బాగోవాలి అనంటే గనక తప్పకుండా వాటర్ అయితే ఇంపార్టెంటు. వాటర్‌ని మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది వాటర్ మాత్రమే. అది లాస్ట్ సెక్షన్‌లో మీకు నేను చెప్పాను. దానివల్ల మీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని చెప్పేసి తప్పకుండా అయితే గనక మీ హెల్త్‌ని మీరే జాగ్రత్తగా చూసుకోండి.
ఈ స్కిన్ టైప్స్ అవి కూడా అందరికీ తెలియవని, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి మాత్రమే నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. మీకు అన్నీ తెలిసిన వాళ్ళు, అంతా మాకు తెలుసు అనుకున్న వాళ్ళు ఏమీ కూడా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ పెయింటింగ్ వరకు చేసుకుంటే సరిపోతుంది. నేను తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారు కదా! వాళ్ళకేమన్నా కొన్ని ఉపయోగపడతాయని మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను పార్లర్‌లో క్లాసెస్ కండక్ట్ చేస్తానండి స్టూడెంట్స్‌కి. అందుకని వాళ్ళకి కూడా తెలియని వాళ్ళు నా దగ్గర చాలా మందే ఉంటారు. వాళ్ళకి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. అందుకని చెప్పేసి మీలో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే మాత్రమే ఇది తెలుసుకోండి. తెలిసిన వాళ్ళు దీన్నేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మొత్తం పళ్ళు అయితే గనక పెద్ద ఫ్లవర్ వేశానండి. మీరు పెయింటింగ్ చేసేటప్పుడు ఆడియో మీకు డిస్టర్బెన్స్ కింద అవుతుంది అని అంటే గనక ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి. నేను పెయింటింగ్ సెక్షన్‌లో పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. పళ్ళుకి ఎలా వేశానన్నది మీరు ఒకసారి ఇందాక నుంచి మీరు చూస్తూనే ఉండుంటారు. నేను పళ్ళు మొత్తానికంతా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కింద వేశాను. అవి అవుట్‌లైన్ కింద వేస్తున్నాను చూడండి. ట్యూబ్ అవుట్‌లైన్. మొత్తం ఫ్లవర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పళ్ళు అయితే గనక చాలా అంటే చాలా బాగుందండి. డైరెక్ట్‌గా అయితే గనక సారీ లుక్ అయితే గనక చాలా బాగుంది. మనకి వీడియోలో కన్నాను. నేను మొత్తం పెయింటింగ్ ఎలా అయ్యింది అని అన్నది మీకు మొత్తం వీడియోలో తీసి చూపిస్తానండి. మొత్తం రన్నింగ్‌కొచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కిందన బోర్డర్ సెక్షన్‌కి వేసుకుంటూ వచ్చానండి. పళ్ళుకొచ్చేసేసరికి ఇలా పెద్ద ఫ్లవర్స్ వేశాను. మొత్తం పళ్ళు కంప్లీట్ అయిన తర్వాత దాని పొజిషన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మొత్తం మనకి బ్లాక్ వచ్చేసింది పళ్ళు మొత్తం ప్లెయిన్ అంతా కూడాను. ఆ బ్లాక్ డబుల్ షేడ్ వచ్చిందండి. ఆ డబుల్ షేడ్ మీద నేను ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ వేశాను. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లవర్స్ లుక్ బాగా నడుస్తుందని చెప్పేసి పెద్ద ఫ్లవర్స్ వేశానండి. చిన్నవి కూడా వేసుకోవచ్చు. కానీ చిన్న లుక్ కన్నా చిన్నట్ల కన్నా కూడా పెద్ద ఫ్లవర్ లుక్కే ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవి కింద సెక్షన్స్‌లో వచ్చేసిన చిన్న ఫ్లవర్స్. దీన్ని అక్కడక్కడ వేసిన తర్వాత మొత్తం పళ్ళుకి వేశాను. మీరు ఈ పెద్ద ఫ్లవర్స్ పళ్ళులోనే కాదండి, మధ్యలో మిడిల్‌లో కూడా అక్కడక్కడ వేసుకోవచ్చు. కొంచెం పెద్ద డిజైన్ కావాలని ఇష్టపడేవాళ్ళు. పళ్ళుకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెయింటింగ్ చేసేటప్పుడు తప్పకుండా అయితే టైం ఎక్కువే తీసుకుంటుందండి. చిన్న ఫ్లవర్ టైమింగు, పెద్ద ఫ్లవర్ టైమింగు మారిపోతుంది కదా! ఈ వీడియో నచ్చిందండి మరి మీకు? నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్‌లో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు.